చెప్తారు అంబేద్కర్ జయంతి సందర్భంగా? అంబేద్కరు సమానత్వాన్ని ఆకాంక్షించిన వ్యక్తి. సమానత్వము సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశించాలని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. అట్లాంటి సమానత్వాన్ని సాధించటం కోసం అప్పటికి రాజ్యాంగం రాసి, ఇక రాజకీయ జీవితంలో అయితే సమానత్వం సాధించడం, కానీ సామాజిక జీవితంలో సమానత్వం ఇంకా రావాల్సి ఉంది. సమానత్వం సామాజిక జీవితంలో వచ్చేదాకా మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే ఈ రాజకీయ ప్రజాస్వామ్యం కూడా మిగలదు అని ఆ రోజే అంబేద్కర్ హెచ్చరికలు చేశారు. చాలా అంబేద్కర్ చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఫెడరల్ నిర్మాణంలో ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతానికి మధ్యన సమతుల్యతను సాధించే ప్రయత్నం చేయటం లేదు. ఈ సమతుల్యతను మనం సాధించలేకపోతే ఎప్పటికైనా భారతదేశ ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదం. ఈ డీలిమిటేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ చెప్పిన ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సార్, ఒకవైపు పదే పదే అంబేద్కర్ పైన విగ్రహాల పైన కావచ్చు, అలానే ఏదైతే దాడులు అయితే జరుగుతున్నాయి అట్టడుగు వర్గాలపైన, ఏం చెప్తారు సార్? ఏం చెప్తామంటే, ఈ అసమానతలు, నిచ్చెనమెట్ల సమాజం యథావిధిగా కొనసాగాలని భావించే వాళ్ళు ఉన్నంతకాలం ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి.